అన్న మనం తీసే వీడియో వైరల్ అయిపోయి మిలియన్ వ్యూస్ వచ్చి దెబ్బకి మన జీతం పెరిగి మన జీవితాలు సెట్ అయిపోవాలన్న. అలా అవ్వాలంటే గాసిప్స్ గురించి డబల్ మీనింగ్ క్వశ్చన్లు అడగాలి మరి. అది మనకు వెన్నతో పెట్టిన విద్య. పద చెలరేగిపోదాం. సరే పద. హాయ్ బేబీ, నువ్వు బాగున్నావా? లాలు పూసుకున్నావా? వాటర్ తాగినావా? ఆమ్ తిన్నావా? లేదు బేబీ, నీకోసమే వెయిటింగ్. అబ్బచ్చా, ఇంట్లో మీ పేరెంట్స్ లేరా? లేరు బేబీ, విలేజ్కి వెళ్ళారు. అయితే ఈరోజు మీ ఇంట్లో రచ్చే. ఏమైంది మామ? ఇంకెంతకాలం మామ ఇలాంటి చెత్త న్యూస్ కాదు, న్యూస్ని చూడాలి. రాను రాను ఇంత దారుణంగా దిగజారిపోతున్నారేంట్రా? ఏమైందో చెప్పు మామ. ఒక అమ్మాయిని రేప్ చేశారంట్రా. ఎన్నిసార్లు రేప్ చేశారో గెస్ట్ చేయమని పోస్ట్ పెట్టారా. మనకెందుకు మామ ఇవన్నీ? మన పని ఏందో మనం చూసుకోవాలి. ఇలా అనుకోవడం బట్టారా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, ఎదుటి వారి మీద న్యూసెన్స్లు బాగా ఎక్కువైపోతున్నాయి. అయినా ప్రతి దాంట్లో ఇద్దరు తప్పు ఉంటుంది మామ. అంతెందుకు మామ, వాళ్ళు పొట్టి డ్రెస్సులు వేసుకోవడం, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి డబుల్ మీనింగ్ డైలాగులతో ఎక్స్పోజ్ చేయడం, నమ్మిన లవర్ని మోసం చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ మామ? అవన్నీ పక్కకు పెట్టరా. మొన్న 60,000 వృద్ధులు హాస్పిటల్కి వెళ్తుండగా అంతెందుకురా 5 ఏళ్ళ చిన్నపిల్ల బయట ఆడుకుంటుంటే తీసుకెళ్ళి రేప్ చేశారా. మరి వాళ్ళేం పాపం చేశారా? నీ బాధ నాకు అర్థమవుతుంది మామ. అయినా ఈ రోజుల్లో కామన్ అయిపోయింది మామ. దానికి మనం ఏం చేస్తాం చెప్పు? అది కాదురా, వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారా. ఇవన్నీ చూస్తుంటే జీవితం మీద విరక్తి పుడుతుందిరా. సరేరా, నేను ఇంటికి పోయేస్తా.